వృషభ రాశి వారు జాగ్రత్త. మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని పూర్తిగా ఆపేస్తోంది. మీరు ఉదయం నుండి రాత్రి వరకు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకపోవడం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకపోవడం, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి ప్రశాంతత లోపించడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇది మీ జాతక దోషం అంతకంటే కాదు. ఇది చాలా సంవత్సరాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు తన కాలజ్ఞానంలో హెచ్చరించిన ఒక భయంకరమైన నిజం. దరిద్రమనేది ఎప్పుడూ బయట నుండి రాదు, ఇంటి లోపలే దరిద్రానికి అసలైన కారణం ఉంటుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోను మీరు నిర్లక్ష్యంగా మధ్యలో ఆపేస్తే మీ జీవితంలో పట్టుకున్న ఈ దరిద్రాన్ని వదిలించుకుని ఒక అద్భుతమైన అతిపెద్ద రహస్యాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. జ్యోతిష్య శాస్త్రంలో వృషభ రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అంటేనే అందం, ఆకర్షణ, లగ్జరీ మరియు అష్టైశ్వర్యాలు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. వారు తినే తిండి నుండి వేసుకునే బట్టల వరకు అన్నీ శుభ్రంగా, నాణ్యతతో ఉండాలని కోరుకుంటారు. కష్టపడడంలో వీరికి వీరే సాటి. కానీ ఎక్కడో ఒక తప్పు జరుగుతోంది. ఇంత కష్టపడుతున్నా సరే మీ తోటివారు సునాయాసంగా కోట్లు సంపాదిస్తుంటే మీరు మాత్రం అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతున్నారు? మీకు రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేతిదాకా వచ్చి ఎందుకు చేజారిపోతున్నాయి? ఎందుకంటే దరిద్రం అనేది ఎప్పుడూ ఒక్కసారిగా ఆకాశం నుండి పిడుగులాగా మన నెత్తిన పడదు. అదొక దొంగల చాలా నెమ్మదిగా మన దైనందిన జీవితంలో ఏమాత్రం పట్టించుకోకుండా చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అసలు ఈ దరిద్రం ఇంట్లోకి ఎలా వస్తుంది అనేదానికి మన ప్రాచీన పురాణాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. పూర్వం దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని మథనం చేశారు. ఆ సముద్ర మథనంలో అమృతం కంటే ముందు అనేక అద్భుతమైన మరియు భయంకరమైన వస్తువులు పుట్టాయి. వాటన్నింటికంటే ముందుగా పుట్టినది హాలాహలం అనే భయంకరమైన విషం. ఆ తర్వాత సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించడానికి ముందే ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవి లేదా అలక్ష్మి ఉద్భవించింది. ఈ అలక్ష్మికి మరొక పేరే దరిద్ర దేవత. ఆమె చూడటానికి చాలా వికృతంగా, మురికిగా, భయంకరంగా ఉంటుంది. ఆమె పుట్టిన వెంటనే దేవాతిదేవులందరూ ఆశ్చర్యపోయి ఆమెకు ఎక్కడ నివాసం కల్పించాలి అని ఆలోచించారు. అప్పుడు దేవతలు ఆమెకు ఒక శాశ్వతమైన వరాన్నిచ్చారు. అదేమిటంటే ఎక్కడైతే ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు ఉంటాయో అక్కడే ఆమె శాశ్వతంగా నివసించవచ్చు అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే మీరు మీ ఇంటి మూలల్లో చెత్తను పేరుకపోనిచ్చినా, ఎప్పుడూ పగిలిపోయిన కుర్చీలు, విరిగిన మంచాలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పటికైనా పనికొస్తాయిలే అని ఇంట్లో అలాగే దాచిపెట్టిన ఆ స్థలం జ్యేష్ఠాదేవికి ఒక అద్భుతమైన సింహాసనంలాగా మారుతుంది. ఇక ఆ తర్వాత ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత పవిత్రమైన, అందమైనది. ఆమెకు ఎక్కడైతే స్వచ్ఛత, శుభ్రత, సుగంధభరితమైన ధూపం, వెలుతురు ఉంటాయో అక్కడే నివసించడం ఇష్టం. ఇప్పుడు మీరే ఒకసారి మీ మనసును అడగండి. మీ ఇంట్లో పనికిరాని పాత వస్తువులు గుట్టలు గుట్టలుగా పడి ఉంటే ఆ అపరిశుభ్రతను చూసి మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి ఇష్టపడుతుందా? ఆమె ఆ మురికిని చూసి మీ గడప బయట నుంచే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఆ స్థానంలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక్కడే మీరొక భయంకరమైన నిజాన్ని తెలుసుకోవాలి. దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మాయం కావు. ఆమె పనితీరు వేరేలా ఉంటుంది. ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా మీ బుర్రలో ఉన్న ప్రశాంతతను, సకారాత్మక ఆలోచనలను నాశనం చేస్తుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కారణం లేని చిరాకులు, కోపాలు పెరుగుతాయి. చిన్న మాటకు పెద్ద గొడవలు జరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వాతావరణాన్ని ఆవహిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఏ పని చెయ్యాలన్నా విపరీతమైన బద్ధకం కలుగుతుంది.
ఇవన్నీ మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నాయనడానికి బలమైన దైవ సంకేతాలు. ఇలాంటి వాతావరణంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ బుర్ర సరిగ్గా పనిచేయక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలే మిమ్మల్ని ఆర్థిక పతనానికి దారితీస్తాయి. మనం చేసే మరికొన్ని ఘోరమైన తప్పుల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మరియు వాస్తుశాస్త్రంలో చాలా కఠినంగా చెప్పారు. అందులో అత్యంత ప్రమాదకరమైనది రాత్రిపూట ఇల్లు ఊడవటం మరియు ఆ చెత్తను ఇంట్లోనే ఒక మూల దాచిపెట్టడం. రాత్రి వేళల్లో అశుభ శక్తులు భూమి మీద సంచరిస్తుంటాయి. మీరు ఊడ్చిన చెత్తలో ఆ రోజంతా ఇంట్లో జరిగిన నెగటివ్ ఎనర్జీ అంతా దాగి ఉంటుంది. దాన్ని ఇంట్లోనే ఉంచడం ద్వారా మీరు దెయ్యాలకు, భూతాలకు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నట్లే. అలాగే వంటగదిలో రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను కడగకుండా సింకులో అలాగే వదిలేసి నిద్రపోవడం మరో మహాపాపం. అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిని అలా అపవిత్రంగా ఉంచడం మీ జీవితంలో దారిద్ర్యం తాండవం చేస్తుంది. అన్నానికి, డబ్బుకు ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది. ఇంటి తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు కీచుమనే శబ్దాలు రావడం కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నదానికి సంకేతం. ఆ శబ్దాలు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నట్లే. అలాగే మీ బెడ్రూమ్ లేదా హాల్లో పగిలిన అద్దాలున్నాయా? అయితే వెంటనే వాటిని బయటపారేయండి. పగిలిన అద్దం మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని ముక్కలు ముక్కలు చేస్తుంది. అందులో మీ ముఖం చూసుకున్న ప్రతిసారి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, తేజస్సు ఛిద్రమైపోతాయి. గోడకు తగిలించిన గడియారం ఆగిపోయుందా? అయితే మీ కాలం, మీ అదృష్టం, మీ పురోగతి కూడా అక్కడికక్కడే ఆగిపోతాయి. గడియారం అనేది కాలానికి ప్రతీక అని ఎప్పుడూ నడుస్తూ ఉండాలి. లేకపోతే కొత్త బ్యాటరీ వేయాలి లేదా తీసి పక్కన పెట్టాలి. కానీ ఆగిపోయిన గడియారాన్ని గోడకు ఉంచడం మీ చేతులారా మీ భవిష్యత్తును ఆపుకోవడమే. అలాగే చిరిగిపోయిన పాత బట్టలు, పాత చెప్పులు ఇంట్లో మూలన పడేయకండి. వాడకపోయినా సరే ఎవరికైనా ఇచ్చేయండి లేదా డస్ట్బిన్లో వేయండి. ఈ వస్తువులన్నీ శని భగవానుడికి, రాహువుకు ప్రీతికరమైనవి. ఈ గ్రహాల ప్రభావం మీపై పడితే మీరు జీవితంలో పైకి రావడం అసాధ్యం. ఇక్కడి వరకు నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో కూడా జరుగుతున్నాయా? మీరు కూడా ఈ కష్టాలను అనుభవిస్తున్నారా? అయితే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న కామెంట్ మీ జీవితంలో జరుగుతున్న తప్పును మీరు అంగీకరిస్తున్నారని, ఆ తప్పును సరిదిద్దుకుని మీ అదృష్టాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆ భగవంతుడికి ఇచ్చే ఒక సిగ్నల్ లాంటిది. అవును మిత్రులారా, ఎంత చీకటి రాత్రైనా సరే సూర్యోదయం అబ్బక మానదు. ఈ దరిద్రం నుండి బయటపడటానికి, మీ అదృష్టాన్ని రాకెట్లాగా దూసుకుపోయేలా చేయడానికి ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని శ్రద్ధగా వినండి. ఈరోజే, ఈ క్షణమే ఒక దృఢ నిశ్చయానికి రండి. రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. మీ ఇంటిని దేవుని గుడిని శుభ్రం చేసినట్లుగా అణువణువు శుభ్రం చేయండి. మీ ఇంట్లో ఎక్కడెక్కడైతే పనికిరాని వస్తువులు, పగిలిన వస్తువులు, పాత బట్టలు ఉన్నాయో వాటన్నింటినీ ఒక సంచిలో వేసి నిర్దాక్షిణ్యంగా ఇంటి బయట పారేయండి. వాటి మీద ఉన్న పిచ్చి మమకారాన్ని చంపుకోండి. పాతది పోతేనే కొత్తది వస్తుందన్న ప్రకృతి నియమాన్ని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పనేమిటంటే, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులో ఏవైనా బరువుగా అనిపిస్తే లేదా మీపై ఉన్న దైవశక్తిని మీరు బలంగా నమ్ముతుంటే ఇప్పుడే కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఆ కాలస్వరూపుడైన మహాశివుని నామ స్మరించడం వల్ల మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలన్నీ మటుమాయమైపోతాయి. మీ ఇంట్లో పేరుకుపోయిన దారిద్ర్యం మొత్తం ఒక్కసారిగా పటాపంచలవుతుంది. దైవ ప్రార్థనకు మించిన ఆయుధం ఈ సృష్టిలో మరొకటి లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ ఇల్లు తుడిచేటప్పుడు పాటించాల్సిన ఒక అద్భుతమైన వాస్తు మరియు సైంటిఫిక్ రహస్యం. ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పడు కళ్ళుప్పు అంటే సముద్రపు ఉప్పు మరియు చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. సముద్రపు ఉప్పులో అపారమైన శక్తి దాగి ఉంటుంది. గాలిలో ఉన్న, నేల మీద ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ను, దుష్టశక్తులను, అలాగే క్రిమికీటకాలను నాశనం చేసే ఒక సహజ సిద్ధమైన శక్తి ఉప్పుకు ఉంది. పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపం మరియు ఇది గొప్ప యాంటీసెప్టిక్. ఈ నీటితో మీ ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత మీ ఇంటి వాతావరణం ఎలా మారిపోతుందో మీరే స్వయంగా గమనిస్తారు.
ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలో అడుగుపెట్టినంత ప్రశాంతత, ఒక ఆహ్లాదం మీ మనసుకు కలుగుతాయి. మీలో ఉన్న కోపం, చిరాకు మొత్తం మాయమైపోతాయి. ఇది కేవలం మాటలు కాదు, వందల సంవత్సరాలుగా మన పెద్దలు ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందిన ఒక సజీవ సత్యం. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ప్రతి శుక్రవారం మీరు ఒక ప్రత్యేకమైన నియమాన్ని పాటించాలి. శుక్రవారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో కడిగి లేదా పసుపు నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేయాలి. ఈ ముగ్గు అనేది కేవలం అలంకారం కాదు, అదొక రక్షణ కవచం లాంటి యంత్రం. అది దుష్టశక్తులను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత పూజా గదిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు స్వచ్ఛమైన ఆవు నీటితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఇంట్లో ఏ మూల కూడా చీకటి ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చీకటి అంటే అజ్ఞానం, దారిద్ర్యం. వెలుగు అంటే జ్ఞానం, ఐశ్వర్యం. ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఇంట్లో సుగంధభరితమైన సాంబ్రాణి ధూపం లేదా అదరుబత్తులు వెలిగించండి. ఆ సువాసనలకు మీ రాశినాథుడైన శుక్రుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు, భోగభాగ్యాలకు ఎప్పుడూ లోటుండదు. ఇంటిని భౌతికంగా శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో మానసికంగా కూడా శుభ్రంగా ఉండటం అంతే ముఖ్యం. మీ బుర్రలో ఉన్న నెగటివ్ ఆలోచనలను, నాకు అదృష్టం లేదు, నేను ఎప్పటికీ ఇంతే అనే నిరాశావాదాన్ని పూర్తిగా తీసి డస్ట్బిన్లో వేయండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. ఎవడైతే తనను తాను నమ్ముకుని ధర్మబద్ధంగా కష్టపడతాడో వాడికి ఆ దైవమే స్వయంగా సేవకుడిగా మారతాడు అని. వృషభరాశి వారు పుట్టకతోనే యోధుడు. ఒకసారి మీరు మానసికంగా సిద్ధమైతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. మీ ఇంటిని ప్రక్షాళన చేసిన రోజే మీ ఆలోచనలకున్న సంఖ్యలు కూడా తెగిపోతాయి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. మీ మాటలో ఒక ఆకర్షణ వస్తుంది. మీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేని స్థాయికి మీరు ఎదుగుతారు. మీ వాతావరణంలో నష్టాలు పోయి లాభాల బాట పడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుండి మీకు రావాల్సిన ప్రమోషన్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇవన్నీ జరగాలంటే ముందు మీ చుట్టూ ఉన్న వాతావరణం అంటే మీ ఇల్లు సానుకూల శక్తులతో నిండి ఉండాలి. ఇక మీ ఇంట్లో ఉన్న వస్తువులను సరైన దిశలో ఉంచడం కూడా వాస్తుపరంగా చాలా ముఖ్యం. వృషభ రాశి వారు తమ ఇంట్లో కుబేర స్థానమైన ఉత్తర దిశను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ బరువులు పెట్టకండి. మీ డబ్బును దాచే బీరువాను ఉత్తరముఖంగా తెరిచేలా ఉంచుకుంటే మీ సంపద దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే నైరుతి మూల బరువుగా ఉండాలి. అక్కడ ఎప్పుడూ చెత్త కుండీలు ఉంచకూడదు. ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పుతాయి. దేవుని గది ఎప్పుడూ ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోండి. అక్కడ నిత్యం ఒక చిన్న నూనె దీపమైనా వెలుగుతూ ఉండాలి. దేవుని ముందు ఉంచిన పూలు వాడిపోకముందే తీసివేయాలి. ఎండిపోయిన పూలు ఇంట్లో ఉంటే అది అశుభానికి సంకేతం. ఇలా ప్రతి చిన్న విషయాన్ని మీరు గమనించి సరిదిద్దుకోవడం మొదలు పెడితే మీ జీవితంలోకి ఒక మ్యాజిక్ లాగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మిత్రులారా, ఒక సగటు మనిషి జీవితంలో వచ్చే మార్పులన్నీ అతని అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. అదృష్టం అంటే ఆకాశం నుండి ఊడిపడేది కాదు, మన చేతులతో మనం నిర్మించుకునేది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ఎలా ఉంచుకుంటారో మీ భవిష్యత్తు కూడా అలాగే తయారవుతుంది. ఒక మురికి గుంటలో కమలం పూయవచ్చు, కానీ ఆ గుంట ఎప్పటికీ పవిత్రమైన గంగానది కాలేదు. అలాగే మీ ఇల్లు మురికిగా ఉంటే అందులో ఎన్నో విలువైన వస్తువులు ఉండవచ్చు, కానీ అక్కడ ఎప్పటికీ దైవశక్తి నిలవదు. అందుకే మీ ఇంటిని, మీ పరిసరాలను పవిత్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీరు పనిచేసే స్థలంలో కూడా ఈ శుభ్రతను పాటించండి. మీ వర్క్ డెస్క్ మీద అనవసరమైన కాగితాలు, పెన్నులు లేకుండా ఆర్గనైజ్డ్గా ఉంచుకోండి. ఇదంతా మీ మైండ్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడే ఒక గొప్ప సైకలాజికల్ ట్రిక్. మిత్రులారా, మీరు ఈ వీడియోను ఇంత ఓపికగా, ఇంత శ్రద్ధగా చూస్తున్నారంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇంట్లోని దరిద్రాన్ని, కష్టాలను శాశ్వతంగా పారద్రోలేందుకు సాక్షాత్తు ఆ భగవంతుడు మీకిస్తున్న ఒక గొప్ప అవకాశం. ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యే అతి ముఖ్యమైన క్షణం. మీ అదృష్టం, మీ సంపద మీ గడప వద్ద తలుపు తడుతూ నిలబడి ఉన్నాయి. ఆ తలుపును పరిశుభ్రంగా ఉంచి సుగంధాలతో ఆహ్వానిస్తూ తెరవాలా, లేక చెత్తతో, బూజుతో నింపి ఆ అదృష్టాన్ని వెనక్కి పంపేయాలా? అది పూర్తిగా మీ చేతుల్లోనే, మీ ఆలోచనల్లోనే ఉంది.
ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు వేసే ఒక చిన్న అడుగు మీ మరియు మీ రాబోయే తరాల భవిష్యత్తును అత్యంత ఐశ్వర్యవంతంగా, సుఖశాంతులతో ఉండేలా పూర్తిగా మార్చగలదు. ఈ కాలం మీ జీవితాన్ని నిర్వహిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పిన హెచ్చరికలను పెడచెవిన పెట్టకండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీ లోపాన్ని సరిదిద్దుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ వీడియో, ఇందులో చెప్పిన విషయాలు మీకు నిజంగా కనువిప్పు కలిగించాయని మీరు భావిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ తోటి వారికి, బంధుమిత్రులకు ఈ అమూల్యమైన సమాచారాన్ని షేర్ చేసి వారి ఇళ్లలో కూడా వెలుగు నింపండి. మీ రాశి గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక, వాస్తు మరియు కాలజ్ఞాన రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మనసులోని కోరికలు సిద్ధించాలని, మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తూ మరొక్కసారి కమెంట్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.